హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి తనదైన నటనా శైలితో ఆ పాత్రలకు ప్రాణం పోయగల నటులు కొద్దిమందే ఉంటారు. ఆ కోవకు చెందిన వారే పిఎల్ నారాయణ గారు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో కాకుండా హాలీవుడ్ లో ఉండుంటే ఎన్నో అవార్డులు వచ్చేవి అని స్వయంగా పరుచూరి గోపాలకృష్ణ గారే ఓ సందర్భంలో చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత గొప్ప నటుడు అని. పేద తండ్రిగాను, తాగుబోతుగాను, అమాయకమైన భర్తగాను, ఇక భిక్షగాడుగాను, రాజకీయ నేతగాను, ముఖ్యంగా మధ్యతరగతి మనిషిగా, ఇలా ఏ పాత్రనైనా సరే అవలీలగా అతి సహజంగా పోషించి మెప్పించగల నటుడు ఆయన. ఈయన నటుడు మాత్రమే కాదు, మంచి రచయిత కూడా. ఈయన కొన్ని సినిమాలు డైరెక్షన్ కూడా చేశారు. తెలుగు, తమిళ భాషల్లో దాదాపుగా 300కు పైగా సినిమాల్లో నటించి నేషనల్ అవార్డుతో పాటు ఎన్నో నంది అవార్డులను కూడా గెలుచుకున్నారు ఆయన. అంత గొప్ప నటుడు చివరకు కటిక బీదరికంలో ఎందుకు మగ్గిపోయారు? అసలు ఆయన కనిపిస్తే చాలు తన స్నేహితులు, తోటి నటులు మొహం చాటేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? చివరకు ఆయన ఎలా చనిపోయారు వంటి విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ముందుగా పిఎల్ నారాయణ గారు ఎక్కడ పుట్టారు, సినిమా రంగ ప్రవేశం ఎలా జరిగింది అనే విషయాలను తెలుసుకుందాం. పిఎల్ నారాయణ గారి పూర్తి పేరు పుదుక్కొట్టై లక్ష్మీనారాయణ. ఈయన సెప్టెంబర్ 10, 1935లో బాపట్లలో జన్మించారు. బాపట్లలో జన్మించారు కదా అని ఈయన తెలుగువారు అనుకుంటే పొరపాటే. ఈయన ఒక మలయాళీ కుటుంబానికి చెందినవారు. బాపట్లలో విద్యాభ్యాసం తర్వాత ఒంగోలు వెళ్లి నాటకాలు వేశారు. అయితే ఈయన నటుడు మాత్రమే కాదు, మంచి రచయిత కూడా. చిన్నప్పటి నుండి ఈయనకి రచనలపై మక్కువ ఎక్కువ. అదే ఆయన నాటకాల వైపుకు తీసుకువెళ్ళింది. ఈయన నాటకాలకి రచనలు అందించేవారు. అంతేకాదు నాటకాల్లో యాక్ట్ చేసి మంచి స్టేజ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఈయన రచనల్లో, ఆలోచనల్లో ఎక్కువగా కమ్యూనిస్ట్ భావనలు ఉండేవి. అంతేకాదు కమ్యూనిస్ట్ భావాలకి కామెడీని యాడ్ చేసి చాలా చక్కగా రచించేవారు. ఆయన రాయడం వల్ల లేదా అలా ఆలోచించడం వల్ల కానీ కమ్యూనిస్ట్ రోల్, కామెడీ రోల్, ఎమోషనల్ రోల్, విలన్ రోల్, సెటైరికల్ సైడ్ రోల్, ఇలా ఏ క్యారెక్టర్ లో అయినా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు నాటకాల్లో ఆయనకున్న పాపులారిటీనే ఆయనకు సినిమా అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది. పిఎల్ నారాయణ గారు మొదటగా ఎన్టీఆర్ గారి రాముడు భీముడు అనే మూవీలో చాలా చిన్న రోల్లో కనిపిస్తారు. అయితే ఈయన మొదటి సినిమాగా 1978లో వచ్చిన బాలచంద్ర గారి మరో చరిత్ర మూవీ అనే చెప్తారు. ఆ తర్వాత కుక్కకాటుకు చెప్పు దెబ్బ మూవీలో నటించారు. ఈ సినిమా కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇదే సినిమాలో హీరోగా నటించిన మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా తరువాత ఆయన కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. నారాయణ గారు కమ్యూనిజం భావాలు ఎక్కువగా ఉండే పాత్రల్లో, అలాగే సమాజాన్ని ప్రశ్నించే పాత్రల్లో ఎక్కువగా నటించారు. ఆ పాత్రల్లో ఆయన అతి సహజంగా నటించినట్లు అనిపిస్తుంది. అందుకేనేమో టి కృష్ణ గారు తీసిన అన్ని సినిమాల్లో పిఎల్ నారాయణ గారికి తప్పకుండా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న పాత్రనే ఇచ్చేవారు. ఆ పాత్రలో పిఎల్ నారాయణ గారు తప్ప వేరే నటుడిని మనం ఊహించుకోలేం. అంతలా ఆ పాత్రలో మెప్పించారు ఆయన. అలాగే ఆర్ నారాయణమూర్తి గారు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం అర్ధరాత్రి స్వతంత్ర మూవీలో కూడా ఆయన పాత్ర, ఆ పాత్రలో ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే అర్ధరాత్రి స్వాతంత్రం సినిమాకి డైలాగ్ రైటర్ కూడా పిఎల్ నారాయణ గారే. ఈ సినిమాకు ఉత్తమ సంభాషణ రచయితగా నంది అవార్డుని కూడా ఆయన గెలుచుకున్నారు. కలియుగ మహాభారతం, ఎర్రమందారం, కర్తవ్యం, ఎర్రమల్లెలు, రేపటి పౌరులు, నేటి భారతం, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, నిరీక్షణ, ప్రతిఘటన, చట్టంతో పోరాటం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, 2 వందే మాతరం, రుద్రవీణ, పుష్పక విమానం, ఇలా ఒకటేంటి ఆయన నటించిన ఒక్కో పాత్ర ఒక్కో ఆణిముత్యం లాంటివే. ఇక 1991లో వచ్చిన యజ్ఞం సినిమాలో అప్పలనాయుడుగా నటించినందుకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ అవార్డును అందుకున్నారు. అలాగే నేటి భారతం, రేపటి పౌరులు సినిమాలకి బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, మయూరి సినిమాకి బెస్ట్ జ్యూరీ అవార్డు, బెస్ట్ డైలాగ్ రైటర్ గా దండోరా మూవీకి గాను నంది అవార్డును గెలుచుకున్నారు. ఇంకా నాటకాలలో కూడా బోలెడని అవార్డులు ఆయన సొంతం. పిఎల్ నారాయణ గారు నటించిన ఓ సీన్ కి మెగాస్టార్ చిరంజీవి గారే దర్శకత్వం వహించారంటే నమ్మగలరా? దీని గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం.
పిఎల్ నారాయణ నటించిన ప్రతి పాత్ర చాలా సహజంగా మన చుట్టూ మనం రోజు చూసే ఒక రియల్ క్యారెక్టర్ లాగానే అనిపిస్తుంది. అంత సహజంగా ఆయన నటన ఉంటుంది. నారాయణ గారు పంచకట్టుకొని ప్రజల్లోకి వస్తే నటుడు అని ఎవ్వరు అనుకోరు. ఆయన నటనే కాదు, ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ, ఆ స్టైల్ కూడా ఆ పాత్రలకు సహజత్వాన్ని అందిస్తుంది. ఆయనకి నటనకే కాదు, ఆయన డైలాగ్ డెలివరీకి కూడా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. బయటే కాదు, ఇండస్ట్రీలో కూడా చాలా మంది నటులతో పాటు దర్శక నిర్మాతలు ఈయన నటన, డైలాగ్ రైటింగ్, డైలాగ్ డెలివరీ అంటే ఇష్టపడేవారు. మెగాస్టార్ గారి గరనామగుడు సినిమా షూటింగ్ లో ఆ సినిమా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు వద్దన్నా సరే పరశూరి గారు రాసిన ఓ డైలాగ్ నచ్చి ఆ డైలాగ్ ని పిఎల్ నారాయణ గారిచే చెప్పించారు చిరంజీవి గారు. అంతేకాదు ఆ సీన్ కి ఆయనే స్వయంగా దర్శకత్వం కూడా చేశారట. చాలా మందికి ఈ సీన్ గుర్తుండే ఉంటుంది. ఆ సీన్ ఏంటంటే నగ్మా గారిని ఓ సందర్భంలో చిరంజీవి గారు కాపాడతారు. అప్పుడు నారాయణ గారు నగ్మాతో, అమ్మా పేదోడు ఎక్కాడని కారు తగలబెట్టావు, ఇప్పుడు పేదోడు ముట్టుకున్నాడని ఒళ్ళు తగలబెట్టుకునేవు అని చెప్పేసి అలా చిరుగారు ఆయన కోసం మెగాఫోన్ పట్టుకున్నారన్నమాట. ఆయన తెలుగే కాదు తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. సుమారుగా 300 వరకు సినిమాల్లో నటించారు ఆయన. నాకైతే ఆయన చేసిన పాత్రలో పుష్పక విమానంలో బిచ్చగాడిగా, దేశంలో దొంగల పడ్డారులో గాంధీగా, రుద్రవీణలో సపోర్టింగ్ ఫాదర్ గా, ఎర్రమల్లెలు సినిమాలో కామయ్యగా, కలియుగ మహాభారతంలో శకునిగా ఆయన చేసిన పాత్రలు చాలా ఇష్టం. ఆయన చేసిన వాటిలో మీకే పాత్రలు నచ్చుతాయో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. విలక్షణ నటుడిగా ఇంత గొప్ప పేరు సంపాదించుకున్న పిఎల్ నారాయణ గారు చివరకు కటిక దారిద్ర్యం అనుభవించి చనిపోయారు. అసలు ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరిచ్చే లైక్ ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బేసికల్ గా కమ్యూనిజం భావాలున్న ఈయన అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసేవారట. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు కూడా రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేసేవారు కాదట. కాలక్రమేణా సినిమా పోకడ మారడంతో సినిమాల్లో రియలిస్టిక్ పాత్రలే కరువయ్యాయి. దాంతో నేచురల్ గా యాక్ట్ చేసే నారాయణ గారి లాంటి నటులు అవసరం సినిమాలకు లేకుండా పోయింది. ఇక ఇప్పుడు సినిమాలైతే చెప్పనక్కర్లేదు. దాదాపుగా అన్ని ఓవర్ ది టాప్ పాత్రలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. సినిమాలు లేకపోవటంతోనో లేదా మరే కారణంతోనో పిఎల్ నారాయణ గారికి తాగుడు బాగా అలవాటైంది. యాక్ట్ చేస్తున్న రోజుల్లో కూడా పెద్దగా సంపాదించకపోవటంతో ఆయన చివరి రోజుల్లో బాగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తాగుడు అలవాటు వలన కనబడిన వారందరినీ మందు కోసం డబ్బులు అడిగేవారట. పిఎల్ నారాయణ గారు కనబడితే ఎక్కడ డబ్బులు అడుగుతారో తాగడానికి అని తెలిసిన వారు కూడా మొహం చాటేసేవారని ఆయన ఫ్రెండ్ నటులు హేమసుందర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలా అంత గొప్ప నటుడు పేదరికం అనుభవిస్తూ హఠాత్తుగా 63 సంవత్సరాల వయసులో 1998 నవంబర్ 3న మనందరినీ వదిలి వెళ్లిపోయారు. ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎన్నో కష్టాలు పడి సినీ రంగంలో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగిన పిఎల్ నారాయణ గారి జీవితం చివరకు అలా దయనీయంగా ముగిసిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు రాణించిన హీరోయిన్ ఊహ పిఎల్ నారాయణ గారికి మేనకోడలు వరుస అవుతుంది. ఇది ఫ్రెండ్స్ పిఎల్ నారాయణ గారి లైఫ్ స్టోరీ. నేను నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.